This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. ఎసెట్ అలోకేషన్ ఇది చాలా మందికి చాలా పెద్ద ప్రశ్న. అసలు ఎసెట్ అలోకేషన్ అంటే చాలా మంది కేవలం ఒక మ్యూచువల్ ఫండ్స్ కి మాత్రమే పరిమితమై మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఎసెట్ అలోకేషన్ అనేది మన ఎంటైర్ ఎసెట్స్ తోటే మనం చూడాలి. అంటే మన రియల్ ఎస్టేట్, మన ఇంట్లో ఉండే బంగారం, మన ఎఫ్డీస్ అండ్ బాండ్స్ అయి ఉండొచ్చు, మన మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ అలోకేషన్స్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటికీ కూడా కరెక్ట్ అలోకేషన్ ఇస్తేనే మనకి కావాల్సిన టైంలో మనకు ఉపయోగపడే విధంగా ఆ ఎసెట్స్ అనేవి పనిచేస్తాయి. సో ఈ వీడియోలో మన ఎసెట్ అలోకేషన్ ఏ విధంగా ఉండాలి, ఎలా రీబ్యాలెన్స్ చేయాలి అన్న దాని గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడదాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియో ఒక మెయిన్ ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఏదో మీరు అద్భుతంగా ఎక్కువ రిటర్న్స్ ని సంపాదించేస్తారు అనేది కాదు. ఫస్ట్ అసలు ఎసెట్ అలోకేషన్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏదైనా ఒక ఎసెట్ క్లాస్ లో వచ్చినటువంటి సెల్ ఆఫ్ వల్ల మన జీవితంలో వస్తున్నటువంటి అవసరాలు ఇంపాక్ట్ కాకుండా ఉంటాయని మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. డబ్బు పెట్టేటప్పుడు పెట్టుబడిలో చాలా మంది ఏమనుకుంటారు, ఏముంది డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అవి గ్రో అయిపోతూ ఉంటాయి, మనకి ఎప్పటికో 10 years 20 years అప్పుడు అవసరం పడతాయి కదా, అప్పటిదాకా మనకేం పని లేదు కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ రియాలిటీ మాత్రం మన లైఫ్ అలా ఉంటుంది, ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. లైఫ్ పని మళ్ళీ సర్ప్రైజ్ చేయటమే. సో మన ఎసెట్స్ అనేవి ఈ సర్ప్రైజెస్ అన్నిటికీ కూడా షాక్ అబ్జర్వ్స్ లాగా పనిచేయాలి. అంటే ఎటువంటి సెల్ ఆఫ్ ఒక ఎసెట్ క్లాస్ లో వస్తున్నా కానీ మన ఎంటైర్ వెల్త్ అనేది టూ మచ్ వాలటైల్ గా అవ్వకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి అని అంటే దానికి డెఫినెట్ గా ఒక పర్సంటేజ్ ఆఫ్ అలోకేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి సూత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేది కాదు, ఇది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఎసెట్ అలోకేషన్ రియల్ ఎస్టేట్, ఈక్విటీ, గోల్డ్ అండ్ ఎఫ్డీస్ వీటన్నిటికీ మన ఎసెట్ అలోకేషన్ అనేది కొంచెం స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన లైఫ్ లో అన్ని ఎసెట్స్ ఉంటాయి. సో కొంతమందికి రియల్ ఎస్టేట్ ఇష్టం ఉండాలి, ఈక్విటీ సిస్టమ్ ఉండాలి, బంగారం ఇష్టం ఉండాలి, కొంతమందికి ఎఫ్డీస్ అంటే సెక్యూరిటీ అది ఉండాలి. సో వీటన్నిటి కాంబినేషన్ లో మనం ఈ రోజు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసాము రకరకాల మార్కెట్ కండిషన్స్ తోటి. సో బేసిక్ ఇక్కడ తీసుకుంది ఏంటంటే కన్సిడరింగ్ మనం ఒక ₹1 కోటి 20 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసాము అని, ఒక 40% ఈక్విటీలో, 40% రియల్ ఎస్టేట్ లో, ఒక 10% గోల్డ్ లో, 10% డెట్ లో, సో మొత్తం కలిపితే 100%. సో ఈ అలోకేషన్ అనేది కన్సిస్టెంట్ గా ఇయర్లీ రీబ్యాలెన్సింగ్ తోటి మెయింటైన్ చేసుకుంటూ రావాలని చెప్పేసి నేను పర్సనల్ గా పెట్టుకున్న కొన్ని కండిషన్స్. సో ఇందులో మరికొన్ని కండిషన్స్ ఏం పెట్టుకున్నానంటే ఎప్పుడు రీబ్యాలెన్స్ చేయాలి, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎన్నో నెంబర్స్ తోటి టెస్ట్ చేసి చూసాను. నాకు ఓవరాల్ గా తెలిసినటువంటి టెస్ట్ రిజల్ట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే, దిస్ ఇస్ నాట్ అన్ అడ్వైస్, నేను చేసినటువంటి కొంత మ్యాథ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మనం ఇచ్చినటువంటి అలోకేషన్ కి 20% డీవియేట్ అయితే 20% డీవియేషన్, దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు ఈక్విటీ అండ్ రియల్ ఎస్టేట్ కి మనం 40-40 ఇచ్చాం. 20 అని అంటే 40% లో 20% ఎంత, 8%. అంటే రియల్ ఎస్టేట్ కానీ ఈక్విటీలో కానీ 8% డీవియేషన్ వచ్చినప్పుడు దాన్ని రీబ్యాలెన్స్ చేస్తామన్నమాట. ఇప్పుడు అదే డెట్ అండ్ గోల్డ్ విషయంలో 20% అంటే ఎంత, 2% వేరియేషన్ ప్లస్ ఆర్ మైనస్ జరిగింది అని అంటే వెంటనే రీబ్యాలెన్సింగ్ కి వెళ్ళిపోతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్విటీ మనకి బాగా ర్యాలీ అవుతూ ఒక 8% దాటేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఈక్విటీలో నుంచి మనం కొంత సెల్ ఆఫ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడైతే అండర్ వెయిట్స్ ఉన్నాయో, అంటే ఇది పెరిగింది అంటే డెఫినెట్ గా ఏదో తగ్గుండాలి కదా, అయితే డెట్ పోర్షన్ తగ్గుండాలి, లేదా గోల్డ్ పోర్షన్ తగ్గుండాలి, లేదా రియల్ ఎస్టేట్ పోర్షన్ అయినా తగ్గుండాలి. ఎక్కడైతే తగ్గాయో ఆ పోర్షన్ ని మళ్ళీ బ్యాలెన్స్ చేసే విధంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాను అనమాట. సో దీన్ని రీబ్యాలెన్సింగ్ అని అంటారు. ఎట్ ద సేమ్ టైం షార్ట్ సైడ్ చూద్దాం. అంటే మనకి ఈక్విటీ యొక్క ఎక్స్పోజర్ 32% కంటే కిందకి వస్తే అంటే ఏంటి, మనకి మార్కెట్ పడ్డది 32% కంటే కిందకు వచ్చింది అని అంటే ఏదో ఒక దానికి ఎక్స్పోజర్ పెరుగుంటుంది కదా. సో దాని నుంచి తీసి మనం డౌన్ సైడ్ బయింగ్ అనే చేస్తాం, 32% నుంచి దాన్ని 40కి లేపడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటే బై డిఫాల్ట్ గా మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ ఎసెట్ అలోకేషన్ రీబ్యాలెన్సింగ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే బై డిఫాల్ట్ గా ఏదైతే ఎసెట్ క్లాస్ బాగా ర్యాలీ అవుతుందో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ, ఏదైతే ఎసెట్ క్లాస్ అండర్ వాల్యూడ్ గా ఉందో దాన్ని బయింగ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ పెట్టుకున్నటువంటి డిఫైన్డ్ రూల్స్ వల్ల సెల్ ఆన్ హైస్, బై ఆన్ లోస్
ఈ ప్రిన్సిపల్ ని స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తాం. ఇది మనకు అందరం చిన్న అంటే ఎప్పటి నుంచో ఇన్వెస్టింగ్ లో అందరం వినేదే కదా, పైకి వెళ్తే అమ్మేయాలి, కిందకు వస్తే కనాలి. దీన్ని మనం ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ రూల్స్ తోటి మనం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. సో దీన్ని ఈ విధంగా అప్లై చేయటం వల్ల నాకు వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి అని అంటే, మనకి స్టాండర్డ్ గా రీబ్యాలెన్స్ చేయకుండా పోర్ట్ఫోలియోని యాజ్ ఇట్ ఈస్ గా వదిలేసినా, లేకపోతే ఇట్లా రీబ్యాలెన్స్ చేస్తూ వచ్చిన పెద్ద మొత్తంలో డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. ±0.03% మాత్రమే. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇక అట్లా వదిలేస్తే 0.03% కోసం మనం ఎందుకు కష్టపడాలి? అఫ్ కోర్స్ ఇవన్నీ పోస్ట్ ట్యాక్స్ కట్టంగా చెప్తున్నాను. ట్యాక్స్ కట్టంగా కూడా ఈ స్ట్రాటజీ కొంత బెటర్ గానే ఉంది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అని అంటే మనకి రిటర్న్స్ కాదు, అందుకే ముందే చెప్పా, మనకి రిటర్న్స్ కాదు పాయింట్, మనకి స్టెబిలిటీ. సో ఇందులో మెయిన్ గా నేను గమనించింది ఏంటి అని అంటే డ్రాడౌన్స్. ఇది ఏ విధంగా డ్రాడౌన్స్ ని అరకడుతుంది అని. సో ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ ఇది చూద్దాం, ఎప్పుడెప్పుడు రీబ్యాలెన్సింగ్ జరిగింది అని. 2006లో మార్కెట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మేబీ ఈక్విటీ ఎక్స్పోజర్ బాగా కొంచెం పెరుగుంటది, దాని నుంచి అదర్ వాటికి వచ్చింది. 2007లో ఈక్విటీ మార్కెట్స్ ఇంకొంచెం పైకి వెళ్ళాయి. అప్పుడు మళ్ళీ కొంత రీబ్యాలెన్సింగ్ జరిగి మనకి రియల్ ఎస్టేట్ లోకి వచ్చి ఉంటది. ఆ తర్వాత మనకి 2008లో స్టాక్ మార్కెట్ క్రాష్ విపరీతంగా జరిగింది. అంటే బై డిఫాల్ట్ గా మన ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అంటే అక్కడ గోల్డ్ కానీ డెట్ కానీ ఓవర్ వెయిట్ అయి ఉంటాయి. సో వాటిలోంచి రీబ్యాలెన్స్ చేస్తూ డౌన్ సైడ్ బయింగ్ ఇక్కడ మనము ఈక్విటీలో చేసాం. ఆ తర్వాత కొంత పెరిగింది, డౌన్ సైడ్ బయింగ్ చేసిన తర్వాత కొంత పెరిగింది కాబట్టి అక్కడ కొంత రీబ్యాలెన్సింగ్. ఎక్కడెక్కడైతే మనకి వాల్యూ డీవియేషన్స్ జరుగుతాయో అక్కడక్కడ రీబ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం. సో దీనికంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ నాకు ఎందులో కనిపించింది ఏంటంటే డౌన్ సైడ్ ప్రొటెక్షన్. మనం ఎటువంటి రీబ్యాలెన్సింగ్ చేయకుండా జస్ట్ బై అండ్ హోల్డ్ లాంటివి అనుకోండి, బై అండ్ హోల్డ్ లాగా మెయింటైన్ చేస్తే దాదాపుగా మనకి డౌన్ సైడ్ రిస్క్ అంటే ఈక్విటీ లాంటి దాంతో కంపేర్ చేస్తే, ఈక్విటీ అని కాదు ఓవరాల్ గా పెట్టింది పెట్టినట్టుగా వదిలేస్తే దాదాపుగా మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది 31.7% డ్రాడౌన్ కనపడుతోంది. అలా కాకుండా మనం దాన్ని రీబ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి, అప్పుడు మన డౌన్ సైడ్ రిస్క్ అనేది దాదాపుగా 23.6% కి తగ్గిపోతుంది. సో బేసిక్ ఇక్కడ ఏమవుతోంది, మనకి పీక్ కి వెళ్ళింది ఈక్విటీ మార్కెట్స్ ఇన్ 2007, అక్కడి నుంచి ఒక 50-60% కిందకు పడ్డది. అంటే డ్రాడౌన్ హెవీగా పెయిన్ తీసుకున్నాం. ఇందాక మనం చూపించినట్టుగా ఎప్పుడైతే మనకు కొంచెం కొంచెంగా ఈక్విటీ మార్కెట్స్ పైకి వెళ్తూ ఉన్నాయో అప్పుడు దాంట్లోంచి ప్రాఫిట్ తీసుకొని వచ్చి మనకి ఏవైతే డౌన్ సైడ్ ఉన్నాయో, అంటే ఇట్ కుడ్ బి గోల్డ్, ఇట్ కుడ్ బి డెట్, ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్, వాటిల్లోకి రీబ్యాలెన్స్ చేయడం వల్ల ఈక్విటీ యొక్క ఎక్స్పోజర్ తగ్గించేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ కిందకు వచ్చినప్పుడు అమాంతం గోల్డ్ యొక్క ప్రైసెస్ పైకి వెళ్ళి ఉంటాయి, లేదా డెట్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చి ఉంటాయి. ఆ గోల్డ్ యొక్క ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు ఆ గోల్డ్ యొక్క రిస్క్ తగ్గించుకోవడానికి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఈక్విటీలోకి వచ్చి ఇట్ కుడ్ బి విత్ రియల్ ఎస్టేట్ ఆల్సో. సో బేసిక్ ఈ విధంగా రీబ్యాలెన్స్ చేయడం వల్ల డ్రాడౌన్స్ అనేవి చాలా కంట్రోల్డ్ గా ఉంటాయి. రిటర్న్స్ ని జనరేట్ చేసేటప్పుడు చాలా మందికి చెప్పే మాట, నేను అగ్రెసివ్ గా ఉంటాను, నాకు అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ కావాలి, అగ్రెసివ్ పోర్ట్ఫోలియో కావాలి అంటే దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ అగ్రెసివ్, దెర్ ఇస్ ఓన్లీ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్. మనం ఏ టైంలో ఎటువంటి అసెట్ క్లాస్ లో ఉండాలని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే మనం అగ్రెసివ్ గా ఉండాలి అనుకుంది మన మైండ్ సెట్, కానీ మన లైఫ్ ఆ అగ్రెసివ్ నేచర్ ని పూర్తిగా యాక్సెప్ట్ చేయదు. సో ఒక డైనమిక్ అసెట్ అలొకేషన్ అని మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం ఏదైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటామో దానికి అనుకూలంగా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ రావాలి. ఇటువంటి కండిషన్స్ లో మన పోర్ట్ఫోలియో తక్కువ డ్రాడౌన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ స్టేబుల్ రిటర్న్స్ తీసుకొని వస్తుంది. మీకు ఒక్కటే మాట చెప్తాను, రియల్ వెల్త్ అనేది ఒక స్టేబుల్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. నేను అగ్రెసివ్ గా ఉంటా, ఏది పడితే చేస్తానంటే మనకి రిటర్న్స్ రావు. ఎంతో మందికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అగ్రెసివ్ గా పనిచేయగలుగుతాను, అట్లాంటి వాళ్ళు గెలిచినట్టుగా చరిత్రలో లేదు. ఎవరైతే స్టేబుల్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ బ్యాలెన్స్ చేశారో వాళ్ళు మాత్రమే మార్కెట్స్ లో విన్ అయ్యారు. సో ఈ వీడియో తర్వాత మీరందరూ కూడా పోర్ట్ఫోలియోస్ స్టేబుల్ గా బ్యాలెన్స్ చేసుకుంటారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.